ఈరోజు బడ్జెట్ అలొకేషన్ అనేది చాలా ప్రత్యేకమైంది. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా చాలా ప్రత్యేకమైంది. అందులో విద్యా, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి విషయంలో చాలా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరము మరి ప్రభుత్వానికి ఉండింది. కానీ ఇక్కడ మనము ఈ లెక్కలు తీస్తే 2,50,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్కి ఇస్తే, తర్వాత ఇక్కడ 1,50,00,000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్కి ఇచ్చిండ్రు. ఇది విచిత్రమైన పరిస్థితి అండి. అంటే మరి ఎడ్యుకేషన్కి ఇంత తక్కువ ఇస్తూ, తర్వాత వ్యవసాయానికి ఇంత తక్కువ ఇస్తూ, మరి ఏ విధంగా వీళ్ళు డెవలప్మెంట్ చేయబోతున్నారు అంటే మనకు విద్య మీద అత్యంత ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాల్సిన మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా మరి తక్కువ కేటాయింపులు చేసింది అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లనే పిఎం ఆవాస్ యోజన కింద 85,000 కోట్ల ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పిఎం ఆవాస్ యోజన కింద మరి భారతదేశ వ్యాప్తంగా ఎన్ని ఇళ్ళు కట్టించిండ్రు, అది నిజంగానే కాకి లెక్కల నిజంగానే ఇల్లు కట్టించిండ్రా అనేది కూడా ఇప్పటిదాకా మరి ప్రజలకు తెలియదు. వాస్తవంగా ఈ ప్రభుత్వం కేటాయించలేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద? డబుల్ బెడ్రూమ్ లో కూడా మా పార్ట్నర్షిప్ ఉందంటారు వాళ్ళు. అవ్వండి, ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ప్రభుత్వంది అంటే రాష్ట్ర ప్రభుత్వంది కానీ యూనియన్ ప్రభుత్వంది కానీ రెండు డబ్బులు కలిసే ప్రజలకు ఇస్తారు. దాంట్లో మనం ఎక్కడ కూడా అటు ఇటు ఏమనట్లే. కానీ మీ రేషియో ఎంత, రాష్ట్ర ప్రభుత్వం రేషియో ఎంత అనేది ఇంపాక్ట్ చూపెడుతుంది. అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో 2014 నుండి ఇప్పటిదాకా కూడా మాది 10 ఏళ్ళు, మరి వీళ్ళది 2 ఏళ్ళు, మొత్తం 12, దాదాపు 12 సంవత్సరాలు గడుస్తూ ఉన్న క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పటిదాకా తెలంగాణ మీద సౌత్ తల్లి ప్రేమ ఎందుకు చూపెడతా ఉన్నది? కేటాయింపులే సాక్ష్యం. అయినా కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ మీద ఒకవేళ కోపం ఉంటే నష్టం జరుగుతున్నదేమో అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిరు తెలంగాణ ప్రజలు, సౌమ్యులు. మరి అలాంటి సందర్భంలో ఈ 2 సంవత్సరాల నుండి అయినా మరి తెలంగాణ బడ్జెట్ సంపూర్ణంగా మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే రాష్ట్రాల కేటాయింపులు ఉన్నాయో మరి తెలంగాణ కూడా ఆ విధంగా చేయొచ్చు కదా. అంటే మీకు అధికారం ఇస్తే మాత్రమే ఆ ప్రజలకు మీరు మేలు చేస్తారా? ఇది వివక్షత కాదా? ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా. కాబట్టి వచ్చే ఏ ఎన్నికలన్నా కూడా నిజంగా కూడా ప్రజలు బుద్ధి చెప్తారు భారతీయ జనతా పార్టీకి. కేటాయింపులు వాస్తవంగా విద్య, వైద్యం, ఉపాధి, తర్వాత వ్యవసాయం మీద కేటాయింపులు ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉండే. అలాగే నిరుద్యోగం కోసం ఎక్కడ కూడా నిరుద్యోగ యువతకు కేటాయింపులు ఎక్కడున్నాయండి బడ్జెట్లో? మరి నిరుద్యోగతను ఏ విధంగా తీసేస్తారు? అది ఖచ్చితంగా భారత ప్రభుత్వమే చేయాల్సిన పని, రాష్ట్రాలతోటి కాదు. ఎందుకనంటే మరి దేశ ప్రభుత్వం ఉన్నదే నిరుద్యోగతను తొలగించడానికే. మరి అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూ ఈరోజు ఈ బడ్జెట్ అయితే నిజంగా కూడా పేదలకు విరుద్ధమైనటువంటి బడ్జెట్ ఇది. తర్వాత నిరుద్యోగతకు విరుద్ధమైనటువంటి బడ్జెట్ ఇది. అసలు ఈ బడ్జెట్లో ఏ వర్గానికి లేదు, ఏ రంగానికి నిజంగా కూడా సూచన అంటే అధికంగా ఎక్కడ కేటాయింపులు చేశారనేది కూడా స్పష్టత లేదు ఈ బడ్జెట్. బట్ తెలంగాణ అట్ ది సేమ్ టైం జనగణన, కులగణన అంశం కూడా వచ్చింది కదా. సో ఈ బడ్జెట్లో ఆ పర్స్పెక్టివ్ అంశాలు కూడా ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. అంటే డెఫినెట్గా మీరు గతంలో కేటాయించారు, మీ బడ్జెట్లో ఇంత పెట్టి ఇంతకు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మేము జనగణన చేస్తున్నాం లేకపోతే సెన్సస్ చేస్తున్నాం అని అంటున్నారు. ఆ ప్రస్తావన లేదు. అంటే ఇది ఇంకా పొడిగించే అవకాశం ఉందా లేకపోతే తెలంగాణ సంబంధించి ఆల్రెడీ జరుగుతూ ఉంది. తెలంగాణలో కులగణన చేస్తానని చెప్పి కులగణన అసలు మొన్న తెలంగాణ రాష్ట్రంలో క్వశ్చనర్లో ఎక్కడ కూడా కులగణన సంబంధించి ఎస్సీ ఎస్టీలది మాత్రం తప్ప బీసీల అంశం లేదు. అదే కాకుండా బీసీలకు సంబంధించి ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, బీసీ అంటారు, బీసీకి అత్యధిక నిధులు అంటారు. మొత్తం 13,600 కోట్ల రూపాయలు. అంటే మళ్ళీ 2.5% మించి బీసీలకు బడ్జెట్లు ఇవ్వలేదు. విద్యారంగానికి 2%. తర్వాత వ్యవసాయ రంగానికి అయితే మరీ ఘోరం. వ్యవసాయ రంగానికి 3.2%. తర్వాత రక్షణ రంగానికి ఓకే 10% 11% కేటాయించారు, సంతోషం. భారతదేశానికి అవసరం రక్షణ రంగం మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. మౌలిక సదుపాయాల కోసం అది 11% పెట్టారు, 5,98,520 కోట్లు. మరి ఇది పెట్టింది అప్పులు తీసుకొచ్చి పెడతారా? ఇప్పటికే ఇలా దాదాపు 17 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తానని చెప్పారు. అదే కాకుండా ఇప్పుడు సంబంధించి తెలంగాణ సంబంధించి మన వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా 24,850 కోట్ల రూపాయలు రావాలి కేంద్రం నుంచి. దీని గురించి కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా ఇప్పటివరకు దాని లేదు. కాలుష్య నియంత్రణ కోసం ఏం చేస్తారో దానిలో బడ్జెట్లు ప్రవేశపెట్టలేదు. అదే కాకుండా ఇక్కడ నా మైనింగ్కి సంబంధించి మిషన్లో తెలంగాణ పెట్టాల్సి ఉంటే పెట్టలేదు. ప్రత్యేకంగా తెలంగాణకి ఎలాంటి ప్రోత్సాహకాలు కల్పించలేదు. ఇది ఓన్లీ 5 రాష్ట్రాల ఎలక్షన్లు కాబట్టి ఆ రాష్ట్రాల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన కనపడతాయి. ఎందుకంటే మొన్న ఢిల్లీలో గెలవాలి కాబట్టి 12 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ పెట్టడంతో 40 లక్షల మంది
ఎంప్లాయీస్ మేలు జరగడంతో ఢిల్లీలో అధికారులకు వచ్చారు. తర్వాత జిఎస్టీ స్లాబ్లు కావచ్చు, మకానా బోర్డు కావచ్చు, పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ కావచ్చు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, 14,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చి బీహార్లో విజయం సాధించారు. మహారాష్ట్ర, బీహార్ అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి కదా. ఇక అస్సాం కోసం ప్రత్యేకంగా మీరు చూసి అస్సాంకు 2,000 కోట్ల రైల్వే బడ్జెట్ 10,000 కోట్లు అయింది, 8,000 కోట్లు పెంచారు. తర్వాత అక్కడ ఒక బౌద్ధవనానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకంగా ఏర్పాటు బడ్జెట్ ని వాళ్ళకి అనుకూలంగా ఎన్నికల మానవాళిగా మార్చుకుంటున్నారా? తమిళనాడు సంబంధించి చూసిన కొబ్బరి సాగు ప్రోత్సాహం అంట. ఎలక్షన్లు వస్తున్నాయి, మరి కొబ్బరి సాగు ఆంధ్రలో కూడా ఉంది కదా. ఇప్పుడు తెలంగాణలో అంటే కొబ్బరి సాగు లేదనుకో, ఆంధ్రలో అయితే ఉంది కదా. అంటే మీరు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా భారతీయ జనతా పార్టీ గతంలో అదే చేసింది, భవిష్యత్తులో అదే చేసింది, ఇప్పుడు కూడా అదే చేస్తుందని చెప్పి మనం ముందస్తుగా మాట్లాడుకున్నట్టునే 5 రాష్ట్రాల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయింపు జరిగినట్టు చాలా స్పష్టంగా కనపడదు. అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి 12 లక్షలు చేసినాం కాబట్టి మ్యూచువల్ ఫండ్లో పెట్టిన దానికి ఏందో చెప్పలే. సేవింగ్స్ సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి సేవింగ్స్ ఎవరన్నా చేసుకుని మరి దానికి సంబంధించి దాని ఏందో క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి దేని విషయంలో క్లారిటీ, సేవింగ్ అకౌంట్ మీద క్లారిటీ లేదు, దేని విషయంలో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే 12 లక్షలు చేసినాం కాబట్టి అన్నీ మీ ఇష్టం, ఇక అన్ని మీద ట్యాక్స్ వేస్తుందని చెప్పేసి పోతుందా, లేకపోతే ఇంకేందని చెప్పలేదు. అదే కాకుండా పెట్రోల్ సంబంధించి డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దాని మీద ఏమన్నా చెప్తారంటే దాని మీద కూడా ఏం చెప్పని పరిస్థితి. ఎందుకంటే ప్రియమైన ప్రధానమంత్రి కాదు, ప్రియమైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ. ఎందుకంటే రీఛార్జ్ ఒక 250 నుంచి 450, 500 రూపాయలు రీఛార్జ్ అయిన పరిస్థితి. పోస్ట్ పెయిడ్ సంబంధించి 450 సిలిండర్ 950 అయింది. మరి వీటి మీద ఏమన్నా చేస్తారంటే దాని మీద కూడా ఏం పోషకాలు ఇవ్వలేదు. అదే కాకుండా వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే 2047 2 కోట్ల ఉద్యోగాలు ఉండాలి. మరి 2 కోట్ల ఉద్యోగాల కోసం మీరు విద్యారంగం మీద పెట్టింది ఎంత? మీరు పెట్టింది 1,39,000 కోట్లే కదా, అంటే 2.59% మాత్రమే. మరి ఇట్లా విద్యారంగం మీద తక్కువ ఖర్చు పెట్టినప్పుడు ఎప్పుడు వికసిత భారత లక్ష్యం నెరవేరుతుంది? 249 లక్షలతో ముందుకు పోయినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలంటే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలా. అదేగాక స్కిల్ ఇంప్రూవ్ చేయడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అత్యధికంగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మరి ఆ దిశగా మాత్రం ఈ బడ్జెట్లో ఎలాంటి పోషకాలు లేవు. అదే కాకుండా ఒకసారి బీజేపీ నేత కృష్ణకాంత్ గారు ఉన్నారు. కృష్ణకాంత్ గారు, వాట్ యు సే, ఈ బడ్జెట్లో సామాన్య ఎక్స్పర్ట్స్ మాట్లాడిన మాటలు చూసినా ట్యాక్స్ బెనిఫిట్స్ అయినా లేకపోతే ఇంకేదైనా బెనిఫిట్స్ అయినా కూడా సామాన్యులకు మాత్రం ఏం ఒరగలేదు. పోయి రాష్ట్రాలకు ఏమైనా కేటాయింపులు ఉన్నాయంటే తెలంగాణకు కానీ ఏపీ కానీ పెద్ద కేటాయింపులు ఏమో. ఏపీకి ఏమో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్కి సంబంధించి అవకాశం కల్పించింది. తెలంగాణ ప్రస్తావన 0. వాట్ యు సే? మనోజ్ గారు, ముందుగా మీకు, ఆర్టీవీ ప్రేక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులకి నమస్కారం అండి.